బాగుంటది. వైసీపీ ఎందువల్ల అంటావునా? అంటే చదువుకునే పిల్లలకు కానీ స్కూల్స్ కానీ నాడు నేడు ప్రోగ్రాంలు చేయడం కానీ స్కూల్స్ అభివృద్ధి చేయడం కానీ అలాంటివి ఎన్నో కొన్ని చేశారు. ఏంటి యువత కోటి ఉద్యోగాలు కల్పించలేదు. ఒక్కటోటి చేసింటే కొన్ని చోట్ల రోడ్లు అవి ఉన్నాయి సమస్య. కాకినాడలో ఎవరు వస్తారంటారా? చంద్రశేఖర్ రెడ్డి గారు వస్తారంటవా వైఎస్ఆర్సీపీ నుంచి? అంటే తెలియదు నాకు. ఇక్కడ కాదు, ఈసారి జగన్ గారు వస్తారంటవా? జగన్ గారు వస్తారు. అంటే సీట్లు అంత రావు. ఎలా ఉందన్న అభివృద్ధి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? అంటే ఎలా ఉందంటే నాకు తెలిసినంత వరకు అయితే స్కూల్లో అయితే అవి బాగానే ఉన్నాయి. కొంతమందికి పథకాలు కానీ చూసిన వరకు అయితే యాక్చువల్ గా అంటే నాది కూడా ఇక్కడ కాదు. జాబ్లు ఎలా ఉన్నాయన్న? అవైతే మాత్రం ఫాల్ట్ అని చెప్పచ్చు. అయితే జగన్ గారి పరిపాలన మైనస్ అనే చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఎవరో జగన్ గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటది అంటావు? ఇలా ఉంటదంటే అప్పుడు మొత్తం ఇంకా జగనే వస్తారంటావు అయితే జగన్ గారు మాక్సిమం. ఓకే, శ్రీని గారు చెప్పండి, మన కాకినాడలో ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు?